సీజన్ లో మొదటి సినిమాగా ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సంగతేమో గానీ సినిమాకు క్రిటిక్స్ నుండి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సినిమాలో నెగటివ్ అంశాలను దాదాపుగా టచ్ చేయకపోవడంతో పెద్దగా విమర్శలు రాలేదు. నిజానికి ఎన్టీఆర్ ను మరీ గ్లోరిఫై చేయడం చాలా మందికి నచ్చలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సావిత్రి పాత్రను చూపించిన విధానంపై సావిత్రి ఫ్యామిలీ అప్సెట్ అయిందనే వార్తలు వస్తున్నాయి. సావిత్రి డబ్బు దుబారా చేయడం గురించి తెలిసిన ఏఎన్ఆర్ అప్సెట్ అవుతాడు. మరోవైపు ఎన్టీఆర్ ఆమెకు అలా చేయడం సరికాదని చెబుతూ క్లాస్ పీక్తాడు. మహానటిలో ఆల్రెడీ సావిత్రి జీవితాన్ని ప్రేక్షకులు చూసి ఉండటంతో ఈ పాత్ర పెద్దగా హాట్ టాపిక్ కాలేదు. కానీ కథానాయకుడిలో నిత్యా మీనన్ పోషించిన పాత్ర కొద్దిసేపే అయినా నెగటివ్ గా చూపించారని సావిత్రి కుటుంబ సభ్యులు సీరియస్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ పాత్రను దేవుడు అన్నట్టుగా ఆయనకు ఏవీ లోపాలు లేనట్టుగా చిత్రీకరించిన ఎన్టీఆర్ టీం సావిత్రి విషయానికి వచ్చేసరికి నెగటివ్ అంశాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సావిత్రి అభిమానులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ లోపాలు చూపించరు కానీ సావిత్రిని మాత్రం లోపాలు ఉన్నట్టుగా చూపిస్తారా అని వారు అడుగుతున్నారు. మహానటి టీం కు సన్నిహితుడైన ఒక వ్యక్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు అమెరికాకు హార్ట్ సర్జరీ కోసం వెళ్లిన సంగతి అందరికీ తెలుసు. ఏ అలవాట్లు కారణం ఆ హార్ట్ అటాక్ సర్జరీకి కారణమయ్యాయో కూడా చూపించి ఉంటే బాగుండేది కదా అని చురకలేశారు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.